సర్పంచ్ గారు, అపరంజిత అక్కడ కమలాపురం అడవిలో ఉందని మాకు తెలిసింది. ఓహో, సరే అయితే. బావగారు, అపరంజిత కమలాపురంలో లేదట, ఎక్కడా లేదంట. గుడ్. తను కమలాపురంలో లేదంటే ఖచ్చితంగా అపరంజిత యుఎస్కి వెళ్ళిపోయి ఉంటుంది. ఒకసారి ఫోన్ చేసి విషయం తెలుసుకోండి బావగారు. రామచిలుక పరదేశం చేరుకుందేమో కనుక్కోండి. తను ఒక్క చూడండి. మీరేమేం చేస్తున్నారో అన్నీ నాకు తీసి పక్కన పెట్టండి. చాలా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. తిరిగి వచ్చాక మీ చేతి పట్ట రుచి చూడాలి. ఓకే, ప్లీజ్ నా కోసం అన్నీ ఉంచండి. ఈ ఇంటికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? జయంతమ్మ ఒక పని అప్పగించారు. మన ఇల్లు రెనోవేషన్ జరుగుతుందంట కదా, దాన్ని చూసి రావాలని చెప్పారు. కానీ మైత్రి, నువ్వుండు, ఇల్లు నేను చూసొస్తాను. కానీ బాబా ఎందుకు? అమ్మమ్మ ఆ పని నాకు చెప్పారు కదా. పని నీకు చెప్పారు కదా. ఏంటి అక్కడ నీ అవసరం అంత లేదు. ఒక్క నిమిషం వస్తున్నాను, చెప్పాను కదా. ఈ అమ్మాయి వస్తే తనకంతా తెలిసిపోతుంది. సరేరా, పదండి. నేను కూడా మరీను ప్రతి చిన్న విషయాన్ని అనుమానిస్తాను. ఆ సుడిగాలి అనుకోకుండా వచ్చుంటుంది, వరద కూడా అలాగే వచ్చుంటుంది. ఈ మేనేజర్ ఎక్కడున్నాడు? చూడండి, ఒకసారి మేనేజర్ని పిలవండి. మేడం అందరూ లంచ్కి వెళ్ళారు. మీరు నేను ఇప్పుడే పిలుచుకొస్తాను. అలాగే. మైత్రి, నేను ఇప్పుడే వస్తాను. కానీ బాబా మీరెక్కడికి వెళ్తున్నారు? మైత్రి, నాకు ఒక పని ఉంది, నేను ఇప్పుడే వస్తానని చెప్తున్నాను కదా. ఫోన్ చేయాలి, ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదు. బాబా ఇప్పుడే ఉండండి, వస్తాను. ఒక్క నిమిషం. బాబా, మేనేజర్ ఎక్కడున్నాడో, యోగ్ బాబు ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు. అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఎవరే అంటారు? నేను భ్రమపడినట్టున్నాను. అక్క, నైనక్క, ఒకసారి ఇలా రావా ప్లీజ్? ఇది చూడండి, నేను పాయసం చేశాను, అప్పుడెప్పుడో చేశాను, మళ్ళీ ఇప్పుడు చేశాను. కానీ జయంతి అమ్మమ్మ అంటే చాలా భయం వేస్తుంది. ఒక స్పూన్ టేస్ట్ చూసి చెప్పవా ప్లీజ్? తను నువ్వు చేసావు కాబట్టి బాగుంటుంది. లేదక్క, ఒకసారి టేస్ట్ చూసి చెప్పు ప్లీజ్ 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 ప్లీజ్. ఏమైంది? తను నువ్వు చాలా బాగా చేసావు. అక్క, నువ్వు కూడా చాలా జోకులేస్తావు. ఏంటిది? మీ చేతికి ఏమైంది? రెండో చేతికి కూడా దెబ్బ తగిలింది కదా? లేదు, తను ఈ దెబ్బ అప్పటిదే పాతదే. అదే చెయ్యి. కాదు, ఇది ఇంకో చేయి కదా? కాదు తను, నువ్వు కూడా ఏంటి ఈ మాటల్లో పడిపోయావు చూడు. నేను నీకు చెప్పాను కదా, అలాంటిదేం లేదు. మనం ఈ విషయం తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు కదా. అక్క, నీ రెండో చేతిని కూడా చూపించు. తను చూడు, నేను నీకు చెప్పాను కదా, అలాంటిదేం లేదు. నేను నిన్ను లాస్ట్ టైం అడుగుతున్నాను, ప్లీజ్ నీ రెండో చేయి కూడా చూపించు. చూపించవా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.